సీఎం జగన్, కేసీఆర్, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జానీ జానీ ఎస్ పాప చెప్తే ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాపలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, జానీ క్యారెక్టర్, పాప క్యారెక్టర్. అయితే మన చంద్రబాబు నాయుడు గారు జానీ జానీ అనేది పాప క్యారెక్టరు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మన రాజకీయాల్లో ఉన్నాం, అంత ప్రశాంతంగా ఉంది కాబట్టి సరదాగా మనం మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఇలా చిన్నప్పుడు జ్ఞాపకాలను నెమరేసుకుందాం అని ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పద్యం చెప్పుకుంటూ, పోయం చెప్పుకుంటూ ఎలా ఉంటుంది. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్, నో పాప అని తెలియజేసుకుంటా ఉన్నాను, టెల్లింగ్ లాయిస్, అన్నొచ్చాడని చెప్పండి, అబద్ధాలు మాత్రం ఎవరు ఆడేయడానికి లేదు, ఓపెన్ యువర్ మౌత్ అని ఈ స్టైల్లో ఉంటుంది. అలానే రోసయ్య గారు, వి హనుమంతరావు గారు, వీళ్ళిద్దరూ ఒక సినిమా డైలాగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది. మగధీర చిత్రంలో శ్రీహరి గారు అలానే రామ్ చరణ్ గారి డైలాగ్ ఉంది. శతద్రోహ వంశం 100 మందిని చంపి గాని చావని వీర వంశం మోహన్ సింగ్, ఈ డైలాగ్ ఉంది. దాని తర్వాత భైరవా, ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాట ఇచ్చానురా, ఆ రాకుమారిని నాకు వచ్చి అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, నీకు మాటిస్తున్న షేర్ ఖాన్. ఈ డైలాగ్ని ఇక్కడ శ్రీహరి గారి ప్లేస్లో రోసయ్య గారు ఉన్నారు, అక్కడ వి హనుమంతరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా డైలాగ్ చెప్తున్నారు. శతద్రోహ వంశం 100 మందిని చంపినా కూడా చావుని వీర వంశం, ఇలా మానసింగ్ ఏడీడు, ఇదిగో మానసింగా నువ్వు చెప్పిన చరిత్ర ఉట్టు బుర్ర కథ చెత్త కథ నిరూపిస్తా, ఇదిగో భైరవా కొంచెం ముందుకు రా, ఆయనకులాగా అరవలేను, ఆ రాకుమారిని ఇచ్చేసావనుకో నిన్ను నీ రాజ్యాన్ని మరి నీకు అప్ప చెప్తే ఏమంటావయ్యా. అల్లో నేను ఒకరే చెప్తా ఉన్నా 100 మందిని కాదు ఎంతమందిని పంపించుకో, నీ ప్రాణంతో సరే బాయ్, ఏముంది బాయ్, ఇప్పుడే షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుని వచ్చినా, నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఏమున్నా కానీ శాంతి చర్చలతో కూర్చొని మాట్లాడుకోవాలి, అరుసులు గిరుసు ఎందుకురా బాయ్, ఉండదు బాయ్, ఈ స్టైల్లో ఇలా కొత్తగా చేసుకోవచ్చు. అలానే మన సాయి కుమార్ గారు వాయిస్ వేరియేషన్స్ రకరకాల, సుమన్ గారికి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, రాజశేఖర్ గారికి చెప్పినప్పుడు అయ్యయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు రేఖా గారు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే జీవిత అని రాజశేఖర్ గారి స్టైల్లో సాయి కుమార్ గారు అలా చెప్తారు. ఇదే సాయి కుమార్ గారు రజనీకాంత్ గారికి భాషలో రజనీకాంత్ గారి స్టైల్కి తగ్గట్టు చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది. అలానే మన పెద్దరాయుడు సినిమాలో ఆ స్టైల్ ఎలా ఉంటుంది. ఈ 2 సినిమాల్లో రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారు, ఆపరా ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక తెగ్గొస్తా, ఈ స్టైలు మన పెద్దరాయుడులో. అలానే భాషలో యాంటోనీ భాష ఎదురెదురు కూర్చునిమా, ఏంటి మా నీకేం నన్ను కలవాలన్నా అంట, చెప్పు నువ్వు మా రంగనాయకుడు కొడుకేవో కదా, చెప్పు మాణిక్యం. మాణిక్ భాష రే ఉంటే నీ గొడవలు ఉంటాయి, నాకు గొడవలు ఉంటాయి, చస్తే నువ్వు చావాలి లేకపోతే నేను చావాలి, ప్రజలు కాదు, సామాన్య ప్రజలు కాదు, నిన్ను 7 రోజులు లేపేస్తా. నన్ను 7 రోజులు లేపేస్తాను, అటు చూడబే అని సాయి కుమార్ గారు మన రజనీకాంత్ గారి స్టైల్ ఎలా ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు ప్రస్థానం సినిమాలో ఆ వేరియేషన్ ఎలా ఉంది. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలో విలన్లో లేరే నాటకంలో మనిషిలో కురుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి, ఏం తెలుసురా ఈ రాజకీయాల గురించి అని సాయి కుమార్ గారి స్టైల్, సాయి కుమార్ గారి వేరియేషన్ ఇలా ఉంటుంది. ఇదే సాయి కుమార్ గారు మన నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ గారి డైలాగ్ని సాయి కుమార్ గారు చెప్తారు. ఉదయ్ కిరణ్ గారు చాలా సౌమ్యంగా చెప్తూ ఉంటారు. చీచి మీ పెద్దోళ్ళు ఉన్నారే, కుళ్ళం గోత్రం అంటే 100 లక్ష కారణాలతో మమ్మల్ని విడదీస్తూ ఉంటారు, రేపు 6 గంటలకి నాకు వసుకు పెళ్ళి. ఇది ఆ స్టైల్ మన సాయి కుమార్ గారు. మీ పెద్దోళ్ళు ఉన్నారు చూడు, కులం గోత్రం అంటూ 100 లక్ష కారణాలతో మమ్మల్ని విడదీస్తారు,
రేపు 11 గంటలకి నాకు వసుకి పెళ్లి ఏం రేపు 6 గంటలకి అని ఈ రకరకాల వేరియేషన్తో ఇలా చెప్పుకోవచ్చు.